ఏపీలో కూటమిలో కీలకమైన జనసేన పార్టీలో కీలక నేత అయిన నాగబాబుకి దక్కే పదవిపై 6 నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. గత ఎన్నికల్లో కూటమి కోసం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన నాగబాబుకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పదవి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. అయితే చివరికి పలు దఫాల చర్చల తరువాత నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు దీన్ని బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం కూడా మార్చుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే నాగబాబు తాను కోరుకున్న విధంగా ఎంపీ కాబోతున్నారు. దీనివల్ల పలు ప్రయోజనాలున్నట్టుగా జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలోకి నాగబాబును పంపే అవకాశం కూడా ఉంది. నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకోవడం పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకు సులువు. కానీ నాగబాబును తీసుకోవడం వల్ల ఒక కేబినెట్లో 2 అన్నదమ్ములతో పాటు జనసేనకి ఉన్న మంత్రుల్లో 2 ఒకే కుటుంబ సభ్యులు కూడా అవుతారు. ఇది టీడీపీ వంటి పార్టీలో అయితే ఇబ్బంది లేదు. కానీ జనసేనకు ఉన్న ప్రాతినిధ్యంలో పవన్ కుటుంబం నుంచి 2 ఉన్న విమర్శలు తప్పవు. ఇప్పటికే చంద్రబాబు మంత్రి పదవి ప్రకటన తర్వాత నాగబాబు, పవన్ పై ఇవే విమర్శలొచ్చాయి. అయినా ఇవేం పట్టించుకోకుండా కూటమి గెలుపు కోసం పనిచేసిన నాగబాబుకి మంత్రి పదవి ఇద్దామనుకున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్యంగా రాజీనామా చేయడంతో దాదాపు 3.5 పదవీ కాలం ఉన్న రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నాగబాబును పంపితే బెటర్ అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ముందు నుంచి నాగబాబు కోరుకుంటుంది ఎంపీ పదవి. అలాగే కేబినెట్లోకి కాకుండా ఎంపీగా నాగబాబును పంపడం వల్ల ఒకే కేబినెట్లో 2 కుటుంబ సభ్యుల విమర్శలకు చెక్ పెట్టొచ్చు. అలాగే రాజ్యసభలో జనసేనకి ప్రాతినిధ్యం దక్కినట్టవుతుంది. దీంతో ఆ దిశగా ఆలోచన సాగుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ కూడా రాబోతోంది.